నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రఘుప్రియ. మనకి ఈ 2026 ఆగస్టు 28న రాఖీ పండుగ గురించి చాలా మంది భిన్న భిన్న అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అసలు ఈ గ్రహణం మనకి వర్తిస్తుందా? దానికి మనము రాఖీ పండుగ చేసుకోవచ్చా? అనే అంశంలో చాలా భిన్న అభిప్రాయాలు తెలియజేయడం జరుగుతోంది అందరూను. అయితే ఇక్కడ శాస్త్రపరంగా నేను మీకు ఖచ్చితమైనటువంటి విషయాలు తెలియజేయదలుచుకున్నాను. అసలు ఈ రాఖీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఎవరికి ఎప్పుడు కట్టాలి? దాని నియమ నిబంధనలు ఏమిటి? అనేది సవివరంగా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా సావధానంగా చక్కగా వినే ప్రయత్నం చేసుకోండి. అయితే మనకి ఈ 2026 ఆగస్టు 28న శుక్రవారము రాఖీ పౌర్ణమి, రక్షాబంధను అనేది మనకి జరుపుకుంటున్నాము. అయితే అదే రోజున చంద్రగ్రహణం కావడం కూడా ఒక భయాందోళనకి గురి చేసేటట్టుగా కనిపిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇది మనకి భారతదేశంలో కనపడని ఒక గ్రహణం. అయితే దీని గురించి మన రాఖీ పండుగను ఆపుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఖచ్చితమైన సమయాలలో కట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాఖీ పండగ మనం కట్టకూడదా అనే అంశం కూడా చాలా మంది భిన్న భిన్న అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అయితే మన భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఈ ఆగస్టు 28న చంద్రగ్రహణము అస్సలు కనిపించదు. కాబట్టి నిరభ్యంతరంగా మనం రాఖీ పండుగను చేసుకోవచ్చు. అయితే కనిపించని కారణంగా మనము సూతక కాలం అనేది వర్తించదు కాబట్టి రాఖీ పండుగను ఆపవలసిన అవసరమే లేదు. రాఖీ నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. అయితే ఇది పౌర్ణమి తిథి మరియు భద్రకాలము, ఈ రెండు మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ. ఈ విషయాల్లో మీకు నేను క్లియర్ గా ఒక టైం అనేది ఇచ్చేస్తాను. ఆ సమయాన్ని పాటించుకోండి. నేను భద్రకాలం కూడా పరిగణనలోకి తీసుకొని మీ సౌలభ్యం కోసం ఇస్తున్నాను ఇక్కడ. అయితే ఆగస్టు 28, 2026 శుక్రవారం రోజు మనకి తిథి శ్రావణ శుక్ల పౌర్ణమి పడింది. ఈ పౌర్ణమి తిథి సుమారుగా మనకి ఆ ముందు రోజు అనగా ఆగస్టు 27 ఉదయం 9:08 నుంచి తదుపరి రోజు అనగా 28 ఆగస్టు ఉదయం 9:48 వరకు ఈ సమయం ఉంటుంది. కాబట్టి రాఖీ కట్టడానికి మీకు ఢిల్లీ పంచాంగం ప్రకారము ఉదయం 5:57 నుంచి 9:48 వరకు భద్ర సమయాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకుని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో మనకి చక్కగా రాఖీ కట్టుకోవచ్చు. భద్ర మనకి సూర్యోదయానికి ముగిసిపోయింది కాబట్టి మనకి ఎటువంటి భయము అవసరం లేదు అని మనకి పంచాంగం చెప్తోంది. అయితే మరి కాలాన్ని బట్టి కొన్ని నిమిషాలు తేడా ఉండవచ్చు, ప్రాంతాన్ని బట్టి. అయితే హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతానికి స్థానిక పంచాంగ సమయం తీసుకోవడం అనేది ఉత్తమంగా చెప్పబడింది. అయితే మరి అదే రోజు మనకి చంద్రగ్రహణం కూడా వస్తోంది కాబట్టి అది ఎప్పుడు అనేది కూడా మీకు తెలియపరుస్తాను. భారత కాలమాన ప్రకారము సుమారుగా ఉపఛాయ ప్రారంభ సమయం మనకి ఉదయం 6:54 పాక్షిక గ్రహణ ప్రారంభ సమయము ఉదయం 8:04 వరకు. అయితే గరిష్ట సమయం మనకి ఉదయం 9:43 వరకు ఉండబోతోంది. అయితే మరి పాక్షిక గ్రహణ ముగింపు మనకి ఉదయం 11:22 ముగిసిపోతుంది. ఉపఛాయ ముగింపు అయితే మాత్రం మధ్యాహ్నం 12:32 వరకు. అయితే ఇది భారతదేశంలో చంద్రుడు ఆ సమయంలో మనకి కనిపించకపోవడం వల్ల ఈ గ్రహణం యొక్క దృశ్యమానాన్ని మనం పరిగణలోకి తీసుకోము. అయితే మరి ముఖ్యమైన నిర్ణయం మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక రాఖీ పండుగను గ్రహణ సమయం అనే పేరుతో, గ్రహణం అనే ఒక వంకతో రద్దు చేయవలసిన అవసరం లేదు. చాలా మంది చాలా రకాలుగా భయపెట్టేటట్టుగాను లేదా అలాగా ఇలాగా అని అంటున్నారు. అలాంటివి ఏమి దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది రాఖీ కట్టడానికి సంబంధించి. అయితే మరి రాఖీ పండగ, రక్షాబంధనం అంటే ఏమిటి? ఈ మనకి ఇప్పుడిప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇది అన్నాతమ్ములు లేదా అన్నా చెల్లెళ్ళు ఇలాగ కట్టుకోవలసిన పండగ సమయం ఇది వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడింది. కానీ భిన్న ప్రాంతాల వాళ్ళు ఎవరికి కనబడితే వాళ్ళకి కట్టేయడము, మేనత్తలకు, బాబాయిలకు, పిన్నమ్మలకు, తాతయ్యలకు, నాన్నమ్మలకు ఇలా ఎవరు కనబడితే వాళ్ళకి కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దానికోసం అయితే చెప్పబడలేదు. ఇది గమనిక పెట్టుకోండి. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఇట్లాంటి బంధాలకు మాత్రమే రాఖీ పండగ. ఇది పవిత్రమైన
పండగ కాబట్టి వాళ్ళ కోసమే మనం వినియోగించుకుందాం. కనపడిన వాళ్ళందరికీ రాఖీలు కట్టేయకూడదు. ఈ విషయాన్ని కొంచెం గమనిక చేసుకోండి. అయితే ఏమని ఉద్దేశంతో మనం రాఖీ కట్టాలి అంటే కనుక, నా సోదరుడు సుఖంగా, ఆరోగ్యంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అనే సంకల్పం చేసి ఒక ఆడపిల్ల ఆ సోదరుడికి కడుతుంది. అయితే ఇంకొకటి కూడా అదే సమయంలో సోదరుడు కూడా ఏం చెప్పాలి? నీకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. నీ కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటాను అనే ఇరువురికి ఒప్పందం, ఒకళ్ళకొకళ్ళు ఒప్పందం చేసుకుంటారు. ఒక కట్టుబడికి, ఒక బంధనంలో ఉంటారు. ఇది రాఖీ బంధనం అంటే. అయితే మరి ఇలాంటి బాధ్యతను ఒక అన్నదమ్ముడు మాత్రమే తీసుకోగలుగుతాడు. కాబట్టి ఇది కేవలము ఆచారాన్ని బట్టి వచ్చిన పండగ కాదు. ఇది దారాల పోగులతో అక్కడో దారం పీకి, ఇక్కడో పువ్వు పీకి కట్టేది కాదు. చాలా పవిత్రంగా చేయవలసిన పనిది. అయితే ఇది ఒక బాధ్యతకు, రక్షణకు ప్రతీక. మరి దీని వెనకాల అసలు ఆంతర్యము ఏమిటి? దానికి కథ ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. ఈ రక్షాబంధనకు సంబంధించి అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఇంద్రుడు, శచీదేవి కథ మనకి సాంప్రదాయం ప్రకారంగా చెప్పబడుతుంది. అయితే ఆ కథ ఏమిటో కూడా మీకు నేను సవివరంగా తెలియజేస్తాను. ఈ సమయంలో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అయితే ఒకసారి దేవతలు, అసురులు అంటే రాక్షసుల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందట. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఇంద్రుడు భార్య అయిన శచీదేవి భర్త రక్షణ కోసము భగవంతుడిని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. అయితే పవిత్రమైన మంత్రాలతో రక్షా సూత్రాన్ని సిద్ధం చేసి ఇంద్రుడికి చేతికి కట్టిందనమాట. అయితే ఈ రక్షా సూత్రం ద్వారా ఇంద్రుడు దైవబలం కలిగి అతడు యుద్ధంలో విజయం సాధించాడు అని పురాణ సాంప్రదాయం చెప్పబడుతోంది. అందుకే దీన్ని రక్షా సూత్రము అంటే ఇది కేవలము అన్నా చెల్లెళ్ళ ఒక బంధం మాత్రమే కాకుండా రక్షణ, శుభము, దైవానుగ్రహానికి ప్రతీకగా కూడా భావిస్తారు తప్ప మనము అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళకి మాత్రమే కట్టుకుంటారు. అయితే మరి దీని వెనక మరొక కథ కూడా ఉన్నది. అది ఏంటంటే కృష్ణుడు, ద్రౌపది కథ కూడా నేను మీకు సవివరంగా తెలియజేస్తాను. రక్షాబంధన్తో ప్రసిద్ధగాంచినటువంటి మరొక కథ కృష్ణుడిది. ఈ సందర్భంలో కృష్ణుడు అంటే ఒకానొక సందర్భంలో కృష్ణుడి చేతికి గాయం అవుతుందన్నమాట. అప్పుడు రక్తం తీవ్రంగా కారుతూ ఉండేటప్పటికీ ద్రౌపది తన చీర కొంగుతో కొంత వస్త్రాన్ని చింపి కృష్ణుడు వేలికి కట్టింది అని మనకి ప్రసిద్ధ కథనం. అయితే ఆ ప్రేమాభిమానానికి ప్రతీకగా కృష్ణుడు ఒకానొక సందర్భంలో ద్రౌపదికి అవసరమైనప్పుడు రక్షిస్తాను అని ఒక ఒప్పందం చేశాడు. మాట ఇచ్చాడనమాట. అది మనకి ఏ సమయంలో కనబడుతుంది? కురు సభలో అనగా కౌరవ సభలో ద్రౌపదికి అవమానం కలిగినప్పుడు కృష్ణాని ఆ తల్లి ప్రార్థించినప్పుడు ఆమెను రక్షించడం కోసము వస్త్రాలను ఇచ్చాడు. ఇచ్చి మానాన్ని కాపాడాడు. అంటే ఇది రక్షిస్తాను, ఏ సందర్భంలోనైనా తోడబుట్టిన దానిని రక్షిస్తాను అని చెప్పడం దానికి ఒక సంప్రదాయంగా చెప్తుంది. అందుకే రాఖీ వెనుక ఉన్న ప్రధాన భావం ఏమిటో తెలుసా? నేను నీకు ఎల్లవేళలా అండగా ఉంటాను. నీవు నాకు ప్రేమతో, విశ్వాసంతో ఉంటావు అని వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒప్పందం చేసుకుంటారనమాట. అయితే ఈ రాఖీ పండగకి కావలసిన అంశాలు ఏమిటి అనేది కూడా ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేస్తాను. ఏవేవో తెచ్చేసి ఏవేవో హడావుడి పడవలసిన అవసరం లేదు. చెప్పినవి క్లుప్తంగా ఉంటాయి, శాస్త్రపరంగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఆర్భాటాలు అవసరం లేదు. అప్పులు చేసి తిప్పలు పడద్దు. అయితే ఒక పళ్ళెల్లో రాఖీ తాడు అంటే రక్షాబంధన్ తాడు, రాఖీ, పసుపు, కుంకుమ, తరువాత చందనము, అక్షంతలు, పువ్వులు, దీపము, ధూపము, నైవేద్యము, పండ్లు, మిఠాయి, కొద్దిగా అక్షంతలు తీసుకొని కలశం పెట్టుకుంటే మీ సాంప్రదాయ ప్రకారం కలశం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ రాఖీ కోసము ఇవి వస్తువులనమాట. అయితే రాఖీ కోసము అనవసరమైన ఆర్భాటము, లేనిపోయినవన్నీ చెయ్యకండి. సాధారణమైన పత్తి లేదా పట్టుదారం కూడా
పవిత్రంగా భావించబడుతుంది. ఏవేవో ఇన్నన్ని కట్టేసుకుని ఇంత పెద్దగా చేయవలసిన అవసరం లేదు. అయితే మరొక విషయం ఏంటంటే, రాఖీ కట్టే విధానం కూడా ఉంది. ఏదో చెట్టుకి తాడు కట్టేసినట్టుగా కాకుండా, మీరు చక్కగా చేతికి ఎలా కట్టాలి అనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ముందుగా పూజ చేయండి. ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళు జపించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత అన్నైతే అన్న, తమ్ముడైతే తమ్ముడు. వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. లేదా తూర్పు మాకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవడంగా మనం శుభప్రదంగా భావిస్తాము. తరువాత తిలకము అంటే తిలకం తీసుకొని లేదా కుంకుమ తీసుకొని చందనము, కుంకుమ, అక్షతలు ఈ 3 అంటే ఆ అబ్బాయికి కుంకుమ పెట్టి చందనం రాసి అక్షంతలు ఆ బాబు చేతిలో. చిన్నవాళ్ళైతే మీరు పట్టుకోండి. పెద్దవాళ్ళైతే అన్నగారైతే గనక వారి చేతికి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తరువాత ఆ కార్యక్రమం అంటే రక్షాబంధనం కట్టేసిన తర్వాత ఆ కుడి చేతికి మాత్రమే కట్టాలి. ఆ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చే ప్రయత్నం చేయండి. మనము మన ఎదురుకుండా కూర్చున్న అన్నదమ్ముడు కృష్ణుడిగా భావించుకొని హారతి అనేది ఇస్తాము. అయితే కుడి చేతికి ధర్మ కార్యాలకు, సంకల్పాలకు శుభప్రదంగా భావిస్తాము మనం కుడి చేతిని. ఇంకా నివేదన ఏం చేయాలి అంటే గనక మిఠాయి లేదా ఇంట్లో చేసిన తీపి పదార్థాన్ని నివేదన పెట్టడం కాదు ఇక్కడ. ఆ పిల్లవాడికి తినిపించే ప్రయత్నం చేసుకోండి. అన్న, తమ్ముడు లేదా అక్క, చెల్లి బహుమతులు మీ డిమాండ్ చేయకండి. మా పర్సులు లాగేసుకోవడము, ఇంత డబ్బులు తీసేసుకోవడము, ఇన్ని ఇవ్వాలి అలా అలా డిమాండ్ చేయకండి. ఆయనంతట ఆయన ఆ చిన్న పిల్లవాడైతే పెద్ద పిల్లవాడైనా సరే అతనంతట అతను ఎంత ఇస్తాడో అంత తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఓకే. అయితే వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. దీని తరువాత రాఖీ కట్టేటప్పుడు ముఖ్యంగా ఒక మంచి శ్లోకం అనేది మనకి భగవంతుడు శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. సంప్రదాయప్రదంగా ఈ ప్రసిద్ధమైన రక్షా మంత్రాన్ని మీరు తప్పనిసరిగా చదవండి. ఏదేదో కట్టేశాము, ఇలాగ చేసేసాము అనేది చెయ్యకండి. సో ఒక స్తోత్రం చెప్తాను, దాన్ని వినే ప్రయత్నం చేసుకోండి. ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేన త్వాభి బధ్నామి రక్షే మాం చెల మాచెల. ఈ మంత్రాన్ని చదువుకొని మీరు మీ అన్నదమ్ముడి మీ సోదరుడికి కట్టే ప్రయత్నం చేసుకోండి. దీని యొక్క అర్థం ఏంటంటే, ఎలాంటి పవిత్ర రక్షా సూత్రంతో మహాబలశాలి అయిన బలిచక్రవర్తి బంధించబడ్డాడో అదే పవిత్ర రక్షా సూత్రంతో నీకు నేను కడుతున్నాను అని భావన చేసి, ఓ రక్షా సూత్రమా ఈ బంధాన్ని ఎప్పటికీ విడదీయకు, మమ్మల్ని రక్షించు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఇలా ఈసారి రక్షాబంధనాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి. చక్కగా ఎటువంటి భయాలు ఆందోళనలు చెందకుండా చక్కగా మీ సోదర సోదరీలు చక్కగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి ప్రలోభాలకు మీరు లోను కాకుండా చక్కగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. హ్యాపీ రక్షాబంధన్. అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, సోదర సోదరీలకు శుభాశీస్సులు. నమస్తే.